ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి ఢిల్లీ వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒకటేసారి ఢిల్లీ వెళ్ళడానికి కారణం ఏంటి, అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ హాయ్ సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇద్దరూ ఒకేసారి ఇప్పుడు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది తెర వెనక? ఇద్దరు ఒకటేసారి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటేంటంటే కొన్ని ప్రకటన చేసినప్పుడు కానీ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కానీ సీక్వెన్స్ని మనం తీసుకోవాలి. ఏంటి సీక్వెన్స్ అని అంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు అనేది ఒక 3 days బ్యాక్ వచ్చినటువంటి ఒక న్యూస్. దాని వెనక లీక్, అది లీకు సహజంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి లీక్ అయింది. ఆ లీక్ ద్వారా న్యూస్ రూపంలోకి వచ్చేసింది బయటికి. అది వచ్చినటువంటి మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నారు, అపాయింట్మెంట్ కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీది అనేది ఒక న్యూస్. ఈ రెండిటికి సంబంధించి ఇంకొక న్యూస్ ఏంటంటే కల్లగుంట ఫ్యామిలీలో కీలకంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఎక్కడున్నాడు అని ఈ మధ్య ట్రోల్ అవుతుంది సోషల్ మీడియాలో. అవును, అసలు ఎక్కడున్నాడు కేటీఆర్ అని అంటే అమెరికాలో ఉన్నాడు. అమెరికాకి వెళ్ళాడు, ఆయన అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఆయన గత 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఆయన రేపో మాపో వస్తాడని చెప్పి అంటున్నారు. ఎప్పుడు వచ్చేది తెలియదు. అసలు అమెరికా ఎందుకు వెళ్ళాడు, అమెరికాకి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకి సంబంధం ఏంటి అనేది కూడా మనం ఒక విశ్లేషణ తీసుకుంటే కనుక కొంచెం ఒక 2 years బిఫోర్ మనం వెళ్తే కనుక తానా సభలు జరిగిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది ఒక న్యూస్ వచ్చింది. ఒక 2.5 years బ్యాకే, 2.5 సంవత్సరం ముందు తానా సభలు జరిగినాయి. ఆ తానా సభలోకి వెళ్ళినటువంటి క్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఫిక్స్ అనేది అప్పుడు వచ్చిన న్యూస్. అది అప్పుడు వచ్చిన న్యూస్ ఇప్పుడు మన కళ్ళెదురు కనపడుతుంది. అవునా? అలాగే కాంగ్రెస్ పార్టీలో, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఒక చోటకి చేర్చడానికి మొత్తం ఆపరేషన్ చేసింది ఎక్కడి నుంచి అంటే నాటా సభలు వేదికగా చేసుకునేది. అమెరికాలో జరిగినటువంటి 1.5 సంవత్సరం క్రితం జరిగినటువంటి నాటా సభలు, సంవత్సరం లాస్ట్ బిఫోర్ ఇయర్ అనుకుంటా. సో నాటా సభలు జరిగినాయి. ఆ నాటా సభల సందర్భంగా జరిగినటువంటి ఫిక్సింగ్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఆ వేదిక మీద నుంచి వచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఒకటయ్యారు. ఓకే, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు ఒకటిగా పనిచేస్తూ వచ్చారు. మీరు గమనించుకుంటే దాదాపు 1.5 years బ్యాక్ జరిగినటువంటి ఆపరేషన్ అది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అవునా? ఆ తర్వాత వాళ్ళ మధ్య విభేదాలు పెద్దగా లేవు. ఒకవేళ బయటికి కొంచెం అటెక్ట్ ఉన్నా కానీ విభేదాలు అందరూ కలిసి పనిచేశారు. అసలు రేవంత్ రెడ్డి సీఎం కావడానికి కారణం కూడా అమెరికా నుంచి చేసినటువంటి ఆపరేషనే. అంటే అమెరికాలో ఆంధ్రాకు సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పరిణామాలని ఏ విధంగా చక్రం తిప్పుతున్నారు అమెరికాలో ఉండేటువంటి కొంతమంది అనేది మనకు ఒక అవగాహన రావాలి ఇవన్నీ చెప్తే. ఎందుకనంటే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ పై పొజిషన్లో ఉన్నారు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. అక్కడ పారిశ్రామికవేత్తలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో బాగోగుల గురించి కానీ లేదా సామాజిక వర్గానికి రాజ్యాధికారం కావాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడి నుంచి తానా సభలకి, నాటా సభలకి, నాట్స్ సభలకి, ఆటా సభలకి వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి అక్కడ లైజనింగ్ చేస్తూ ఉన్నారు. అక్కడ లైజనింగ్ చేస్తే దాని ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు తాజా పరిణామాలు కనుక మనం చూస్తే కేటీఆర్ అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళిన తర్వాత కేసీఆర్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పొత్తు అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కేసీఆర్ తీసుకురాలేదు, కేసీఆర్ ఆలోచిస్తున్నాడు అని చెప్పి న్యూస్ వచ్చింది. అవునా? సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు ఉంటుంది, ఉండబోతుంది రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో అనేది మల్లారెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు. మల్లారెడ్డి కూడా స్పష్టంగా చెప్పారు, ఏ పార్టీ ఉన్నా కానీ నేను మల్కాజ్గిరిని చేస్తాను మా అబ్బాయి అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఇక్కడ దీనికి లింకప్ చేయడానికి, పొత్తులు లింకప్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అమెరికా నుంచి ఆపరేషన్ జరుగుతుంది. సో అక్కడ రిలేషన్స్ ఉంటాయి. ఓకే, ఢిల్లీని, అమెరికా టు ఢిల్లీ, ఢిల్లీ టు తెలుగు రాష్ట్రాలు, ఇది సీక్వెన్స్. అంటే లింక్ ఒకరి నుంచి ఒకరికి అలా వెళ్తుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ఇష్యూ మనం తీసుకుంటే
లిక్కర్ స్కామ్లో సమన్లు ఇష్యూ చేసిందండి కవితకి. 2 డేస్లో ఆమె విచారణకు హాజరు కావాలి. కానీ అప్పుడు నువ్వు వెళ్ళవసరం లేదు, బాధ నువ్వు తర్వాత వెళ్దు కానీ అని చెప్పి ఒక మూమెంట్లో కేసీఆర్ చెప్పాడు, ఆగిపోయారు. మళ్ళీ రెండోసారి ఇచ్చిన తర్వాత ఏం పర్లేదు నువ్వు పో అని చెప్పి పంపించాడు కేసీఆర్ కవితకి. అక్కడ 2 రోజులు విచారణ అయిపోయిన తర్వాత ఎంచక్క వీరవనితలాగా ఆవిడ తెలంగాణకి వచ్చేసింది. ఈ మొత్తం జరిగే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నీకేం పర్లేదు వెళ్ళు, విచారణ ఎదుర్కో అని చెప్పి ఈయన కవితను పంపించారు. ఇది గుర్తుంటే కనుక మనకి ఆ సీక్వెన్స్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు అసలు దీనికి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒకటేసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు 26 సమన్లో హాజరు కావాలని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చింది కవితకి. 26వ తారీఖున హాజరు కామని. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలి కేసీఆర్ ఢిల్లీ వెళ్తే బీజేపీ తోటి డోర్స్ క్లోజ్ అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయినాయి. దాదాపు 2.5 years బ్యాక్ ముచ్చింతల్లో రామానుజాచార్య విగ్రహం దగ్గర నుంచి మోడీకి అలాగే కేసీఆర్కి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ను పూడ్చేటువంటి క్రమంలో అప్పుడప్పుడు ఎంటర్ అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఢిల్లీ వర్గాలు చెప్తున్నటువంటి మాట, వాళ్ళు ఇస్తున్నటువంటి లీకులు. సో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ యొక్క మనుగడ క్వశ్చన్ మార్క్. అందుకు ఇప్పుడు బీఆర్ఎస్ని బీజేపీని కలపడానికి, పొత్తు కుదర్చడానికి జగన్మోహన్ రెడ్డి లైజనింగ్ చేయడానికి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో పొత్తులకి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ కూటమిని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. బీజేపీని కలవనీయకూడదు, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినా పర్లే, బీజేపీని మాత్రం కలవనివ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దానికి ఒక చతురతను అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఏపీలో కూడా ఉంది, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిస్తే అక్కడ కూడా కలిసి ప్రచారం చేసుకోవచ్చు, మనం బలపడవచ్చు అనేటువంటి ఒక యాంగిల్ని ప్రొజెక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం 26వ తారీఖు హాజరు కావాలి కాబట్టి ఈడీకి సమన్లు తీసుకున్నారు కాబట్టి కవిత హాజరు అవ్వాలా వద్దా, హాజరైతే పరిస్థితి ఏంటి అనే దాని మీద మాట్లాడుకోవడానికి ఇది నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. సరే అమెరికాకి సంబంధం ఏంది అనొచ్చు. సో అమెరికాకి సంబంధం ఏంది, ఈ ఎన్ని ఇష్యూస్ని అక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటి పెద్ద మనుషులు కొంతమంది ఉన్నారు. ఓకే, అంటే తెలుగు రాష్ట్రాల్లో నయా రాజకీయాలకు బీజం పడింది అమెరికాలో అంటారు. అమెరికాలో నేను అందుకే 2-3 ఉదాహరణలు కూడా చెప్పా. తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేది ఎప్పుడు 2.5 సంవత్సరాల క్రితం అక్కడ బీజం పడింది, ఇవాళ మనం చూస్తున్నాం కదా. అలాగే ఈ ఇష్యూస్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి కేటీఆర్ అమెరికా వెళ్ళారా అనేటువంటి అనుమానం కలుగక మానదు. లేదంటే ఆయనకి ఇక్కడ ఇంత అడావుడి నడుస్తుంటే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి, ఇంతవరకు రివ్యూ మీటింగ్లు పెట్టుకోలేదు, లోక్సభ ఎన్నికలు సమీప భవిష్యత్తులోనే ఉన్నాయి, ఇంకొక వైపు ఇక్కడ ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇంకొక వైపు ఇరిగేషన్ సంబంధించి రోజు హడావుడి నడుస్తుంది, మేడిగడ్డ ఏమైపోతుందో తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన అమెరికాలో పోయి ఉండటం ఏంటి, ఉండాలి కదా. హరీష్ రావు మొత్తం ఒంటరి పోరాటం చేస్తున్నారనేది వెళ్ళిపోతుంది కదా, ఆయన కూడా ఉండాలి కదా, ఆయన అమెరికా వెళ్ళటం ఏంటి అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు అనే దాన్ని మూవ్ చేయడానికి అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు, అందుకే ఆయన అమెరికా వెళ్ళారు అనేది వినిపిస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు ఒకవేళ కుదిరితే దాన్ని ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు, అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు అంటేనే చంపలు బాలు కొట్టండి అని ఒకళ్ళు, చెప్పు తీసుకుని కొట్టండి అని ఇంకొకళ్ళు, తలకాయ మీద మెడకాయ ఉన్నోడు ఎవడు ఇట్ట అడగడని ఒకడు ఇట్ట అంటున్నారు. సో రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగచ్చు. సో ఇప్పుడు కేటీఆర్ అమెరికా నుంచి ల్యాండ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆపరేషన్ మొత్తం అమెరికా నుంచి జరుగుతుంది. ఈ ఆపరేషన్ కనుక సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. ఒక భారీ స్కెచ్ వేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇద్దరు కలిసి, అది సక్సెస్ అవుతుందా కాదా, దాని ఆపరేషన్ మొత్తం అమెరికా నుంచి చేస్తున్నారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి తెలుసు, అందుకే తెలుగుదేశం పార్టీ కూడా ఎత్తుకు పై ఎత్తి వేస్తుంది. ఒకవేళ కూటమిలో కనుక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి అయితే తెలంగాణలో
బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండే అవకాశమే లేదు. సో అందుకని ఇప్పుడు జీవన్ మరణ సమస్య రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి. అందుకే జగన్మోహన్ రెడ్డి యొక్క అండా దండలు ఇప్పుడు అవసరం అయ్యాయి. 2019లో ఆయన్ని బతికించింది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని బతికించడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ రేపో మాపో వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నారు. బట్ అక్కడైతే డోర్స్ ఓపెన్గా లేవు ఇంతకు ముందులాగా ఢిల్లీలో. సో డోర్స్ ఓపెన్ కావట్లేదు కాబట్టి వెయిట్ అండ్ సీ అన్నట్టుంది. ఒకవైపు ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆంధ్ర నుంచి ఆపరేషన్ జగన్ చేస్తున్నారు, ఇక్కడేమో ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనకు 2-3 రోజుల్లో మొత్తం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.